Continuation with the last class. Now 32 questions, 31 question వరకు completed. Now 32nd question, decision making SCMP chapter కి సంబంధించి. సో వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ రిక్వైర్డ్, షుడ్ ఆర్ఎస్టీ హర్బల్ మేక్ ఆర్ బై. సో ఆర్ఎస్టీ లిమిటెడ్ వాళ్ళు బై చేయాలన్నా ఆర్ మేక్ చేయాలన్నా, మీన్స్ పర్చేజ్ చేయాలన్నా ఆర్ వాళ్ళంతకే వాళ్ళు చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం పర్చేజ్ ప్రైస్ యాక్సెప్టబుల్ టు ఆర్ఎస్టీ హర్బల్స్. సో ఎంత దాని యొక్క మ్యాక్సిమం ప్రైస్ ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు ఒక కాంట్రాక్ట్ని, ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళంతకి వాళ్ళే ఓన్గా చేస్తే ఎంత కాస్ట్ అవుతుందో అంతవరకు మ్యాక్సిమం పర్చేజ్ ప్రైస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ 1 lakh బాక్సెస్ రివైజ్డ్ ఎస్టిమేట్ హౌ సేల్ వాల్యూమ్ 120 బాక్సెస్. సో 1 lakh బాక్సెస్కి ఇప్పుడు ఉందంట, 120కి పోతే ఎట్టుంటుందని చెప్తున్నారు. సో న్యూ వాల్యూమ్కి అడిషనల్గా వాళ్ళు రెంటల్ పే చేయాల్సి వస్తుంది 12 lakhs. సో 12 lakhs డివైడెడ్ బై 120 అంటే అడిషనల్ కాస్ట్ ఎంత, 10 rupees పర్ యూనిట్ అడిషనల్ కాస్ట్. నెక్స్ట్, అవుట్ సైడ్ సప్లయర్స్ విల్ నాట్ యాక్సెప్ట్ అన్ ఆర్డర్ ఫర్ లెస్ దెన్ 1 lakh. సో మీరు ఒకవేళ అవుట్ సైడ్కి ఇవ్వాలి అనుకుంటే మీకు 1 lakhకి తక్కువ ఉంటే వాళ్ళు తీసుకోరు. సో మనకి 3 ఆప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. ఒకటి 1,20,000 మొత్తం మీరే చేయడం, ఆర్ 1,20,000 మొత్తం అవుట్ సైడ్కి ఇవ్వడం, ఆర్ 1 lakhని అవుట్ సైడ్కి ఇచ్చి 20 మీరు చేయడం. అట్లా ఏదో ఒకటి చేయొచ్చు. మీ 3 ఆప్షన్లలో ఏదైతే బెనిఫిట్ ఉందో దాన్ని తీసుకుంటాము. నెక్స్ట్, రిఫర్ టు ద అబో, అజ్యూమ్ దట్ అవుట్ సైడ్ సప్లయర్స్ విల్ యాక్సెప్ట్ అన్ ఆర్డర్ ఆఫ్ ఎనీ సైజ్ ఆఫ్ ద బాటిల్స్ అట్ 48 rupees. సో ఒకవేళ అవుట్ సైడ్ వాళ్ళు 48 rupeesకి యాక్సెప్ట్ చేస్తే అంటే 20,000 అవుట్ సైడ్కి ఇచ్చి 1 lakh మనం చేసినామంటే ఎట్లుంటుందనే చూడండి. వాట్ ఆర్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్ షుడ్ ఆర్ఎస్టీ కన్సిడర్ ఇన్ డిటర్మైనింగ్ వెదర్ దే షుడ్ మేక్ ఆర్ బై. సో మనం మేక్ చేయాలా ఆర్ బై చేయాలా అనేటప్పుడు క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ని ఏవి చూడాలనేది క్వశ్చన్. నో, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్, ఆర్ఎస్టీ హర్బల్స్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సెల్స్ ఏ హైలీ సక్సెస్ఫుల్ లైన్ ఆఫ్ హర్బల్ హోమ్ కేర్ అండ్ హర్బల్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్. సో ఇది రెండు దీని మీద డీల్ చేస్తుంది. ఒకటి హోమ్ కేర్ మీద, ఇంకోటి పర్సనల్ కేర్ పైన డీల్ చేస్తుంది. హ్యాస్ డిసైడెడ్ టు డైవర్సిఫై ఇన్ ఆర్డర్ టు స్టెబిలైజ్ సేల్స్ త్రూ అవుట్ ద ఇయర్. సో ఇది డైవర్సిఫై కావాలనుకుంటుంది. ద కంపెనీ ఈజ్ కన్సిడరింగ్ వెంచరింగ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హెల్త్ కేర్, న్యాచురల్ హెల్త్ కేర్లో కన్సిడర్ కావాలనుకుంటుంది. అండ్ ఇది ఇప్పుడు చేస్తున్నది 2 products, ఒకటి హోమ్ కేర్ అండ్ పర్సనల్ కేర్. న్యాచురల్ హెల్త్ కేర్కి వెంచర్ని చూసుకుంటుంది. అంటే ఆఫ్టర్ కన్సిడరింగ్ రీసెర్చ్ ద న్యాచురల్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ లైన్ హ్యాస్ బిన్ డెవలప్డ్. సో న్యాచురల్ హెల్త్ కేర్స్ని కూడా తీసుకొని వస్తుంది. హౌఎవర్ CEO ఆఫ్ ద కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ ఓన్లీ 1 new product during the next month. If the product is successful, further expansion is further year will be initiated. ఫస్ట్ ఏమనుకుంటున్నా అంటే డైరెక్ట్గా హెల్త్ కేర్ది ఇన్స్టిట్యూట్ పెట్టే బదులు ఫస్ట్ ఒక మెడిసిన్ని తీసుకుందాం, ఆ మెడిసిన్ సక్సెస్ఫుల్ అయితే ఒక ప్రోడక్ట్ని తీసుకుందాం, ఆ ప్రోడక్ట్ వల్ల సక్సెస్ఫుల్ అయితే మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ చేద్దామని CEO అనుకుంటున్నాడు. నెక్స్ట్, ద ప్రోడక్ట్ హీ సెలెక్టెడ్ యాజ్ అన్ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్. సో ఆ ప్రోడక్ట్ ఏమి ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ అంట. దట్ విల్ బీ సోల్డ్ ఇన్ స్మాల్ గ్లాస్ బాటిల్స్. సో అది ఎట్లా సేల్ చేస్తారు, చిన్న బాటిల్స్లో సేల్ చేస్తారు. ద ప్రోడక్ట్ విల్ బీ సోల్డ్ టు హోల్సేలర్స్ ఇన్ బాక్సెస్ 24 glasses బాటిల్స్ ఫర్ 240 rupees పర్ బాక్స్. సో 24 glass బాటిల్స్ ఫర్ 240 rupeesకి సేల్ చేస్తారు. నెక్స్ట్, బికాస్ ఆఫ్ ఎక్సెస్ కెపాసిటీ నో అడిషనల్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కాస్ట్ విల్ బీ ఇంకర్డ్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. హౌఎవర్ 27 lakhs charged off for fixed manufacturing overheads will be absorbed by product under the company's absorption costing. Using estimated sales and production 1 lakh boxes of IM9, the costing department has developed the following cost per boxes. So direct material కి ఎంత అవుతుంది, 108 అవుతుంది. నెక్స్ట్, డైరెక్ట్ లేబర్కి వచ్చేసి 60 rupees అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్కి వచ్చేసి 42 rupees అవుతుంది. ఓకే, 42 rupees manufacturing overhead. The cost above includes for producing both immunity booster drink and small bottles that contain it, an alternative to make the small bottles. RST has approached a supplier to discuss the possibility of purchasing the bottles for IM9. The purchase price of empty bottles from supplier వచ్చేసి 40.5 per box ఆఫ్ 24 bottles. ఎంత అవుతుంది, మనం బయట పర్చేజ్ చేస్తే 40 rupees 0.5 అవుతుంది. ఇఫ్ RST accept the purchase proposal, direct labor and variable manufacturing overheads cost per box IM9 would be reduced by 10% reduce అవుతుంది. అండ్ డైరెక్ట్ కాస్ట్ వుడ్ బి రెడ్యూస్డ్ బై 25% రెడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి డైరెక్ట్ మెటీరియల్ ఎంతైతే, డైరెక్ట్ లేబర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్, డైరెక్ట్ లేబర్ ఎంత ఉంది, 60 ఉంది. 60 ఉన్నది 10% అంటే 6 rupees
నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ 42 ఉంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్కి డైరెక్ట్ మెటీరియల్ ఇన్క్లూడ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మెటీరియల్ 108 ఇంటూ 25 సంథింగ్ 27 ఎంతో వస్తుంది. ఆ 27ని 42 నుంచి తీసేసిన తర్వాత సంథింగ్ 15 ఎంతో వస్తుంది. దాని మీద 10% తీసుకోండి. సో నౌ ఇప్పుడు మనం పర్చేజ్ చేయాలా ఆర్ చేసుకోవాలా అంటే ఫస్ట్ సో డైరెక్ట్ మెటీరియల్ ఎంత 27 అండ్ డైరెక్ట్ లేబర్ 6 అండ్ 1.5 34.5 అవుతుంది. ఏది మనం మేక్ చేస్తే బయట నుంచి పర్చేస్ చేస్తే 40.5 అవుతుంది. ఇవి ఎట్లా వస్తుంది డైరెక్ట్ మెటీరియల్ అనేది మొత్తం అది 27 ల్యాక్స్కి సంబంధించిన బాక్సెస్లో 1 lakh బాక్సెస్ 27 lakhs అవుతుంది. 1 lakh బాక్సెస్కి సంబంధించి అన్నారు. సో 27 రూపీస్ విల్ బి డైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. అండ్ లేబర్ వచ్చేసి 60 ఇంటూ డివైడెడ్ బై 10 60 ఇంటూ 10% చేసుకుంటే 6 రూపీస్ విల్ బి ద డైరెక్ట్ లేబర్ అవుతుంది. నెక్స్ట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఈ 27 నుంచి మనకి 45 ఎంత ఉన్నది డైరెక్ట్ 42 మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ఎంత ఉంది 42. సో 42 నుంచి ఈ 27 తీసేస్తే 42 మైనస్ 27 తీసేస్తే 15 అవుతుంది. 15 ఇంటూ 10% చేసుకుంటే దట్ ఈస్ ద డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ వేరియబుల్ అవుతుంది. సో మనం ఓన్గా చేస్తే 34 రూపీస్ అవుతుంది. ఓన్గా చేస్తే 34 రూపీస్ అవుతుంది. బయట నుంచి పర్చేస్ చేస్తే 40.5 అవుతుంది. సో 6 రూపీస్ మనం సేవ్ చేస్తాం మనం అంతకే మనం చేస్తే. ఫస్ట్ పాయింట్ ఆర్ఎస్ లిమిటెడ్ హ్యాస్ నాట్ operating at capacity and will not be required to incur additional manufacturing overhead cost to produce the bottles or products. సో మనం ఇప్పుడు ఒకవేళ ఆ బాటిల్స్ని చేసిన అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమి మనం ఇంకర్ కాము. ఓన్లీ రిలవెంట్ కాస్ట్ ఒకటే తీసుకోవాలి. రిలవెంట్ కాస్ట్ ఏవేవి ఉంటాయి రిలవెంట్ కాస్ట్ ఈజ్ డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్ లేబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్. వాటికి సంబంధించి మనం ఒక 6 రూపీస్ని సేవ్ చేస్తాము. అండ్ ఈ 6 రూపీస్ ఇంటూ 1 lakh తీసుకుంటే మనకి 6 lakhs రూపీస్ సేవ్ అయినట్లు ఎప్పుడు మనం మన ఓన్గా మేక్ చేస్తే అంటే ప్రోడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేస్తే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉండాలి అని చెప్పినారు. మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉండాలి 34.5. మనం ఎంతైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలమో కాస్ట్ ఎంత అవుతుందో అంత కాస్ట్ ఉండాలి మ్యాక్సిమం ప్రైస్. అండ్ ఇది కానీ దీనికన్నా లెస్ కానీ ఉండాలి. అప్పుడు కంపెనీ బై చేయొచ్చు బయట నుంచి. ద ప్రాబ్లమ్ ఆస్క్ ఫర్ మినిమం పర్చేజ్ ప్రైస్. ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇంప్లైస్ దట్ maximum purchase price is what was really required. RS Herbals would not pay more than 34.5. ఎందుకు మోర్ దెన్ 34.5 ఎందుకు పే చేయదు అంటే బికాస్ అది ఓన్గా చేస్తే 34.5 అయినప్పుడు బయట నుంచి పర్చేజ్ చేయడం 36కి 38కి పర్చేజ్ చేయడం ఎవరు ఇంట్రెస్ట్ చూపారు. బికాస్ దట్ ఈస్ ద కాస్ట్ టు మేక్ ద ప్రోడక్ట్ ఇంటర్నల్లీ. Obviously the company would be willing to pay any amount which is less than 34.5. నెక్స్ట్ ఇంకోటి 1,20,000కి పోయినప్పుడు 1 lakh నుంచి 1 lakh యూనిట్ నుంచి 1 lakh పోయినప్పుడు ఇక్కడ 1 lakh పోయినప్పుడు మనకి ఎంత సేవ్ అయింది 6 lakhs సేవ్ అయింది. 1,20,000కి పోతే ఇప్పుడు 34.5 మనకి ఇప్పుడు వచ్చిన కాస్ట్ ఇక్కడ. సో 34.5 ఇక్కడ తీసుకుంటాము. అండ్ 12 lakhs డివైడెడ్ బై 1,20,000 అడిషనల్ కాస్ట్ 10 రూపీస్ అవుతుంది. ప్లస్ 10 రూపీస్ చూసుకుంటాను. బయట నుంచి పర్చేస్ చేస్తే 40.5 అండ్ మనకి సేవ్ ఎంత అవుతుంది 4 రూపీస్ అవుతుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ బెటర్ టు పర్చేస్ ఫ్రమ్ outside rather than entirely producing in house. సో 34.5 ప్లస్ అడిషనల్గా కాస్ట్ మనం 10 రూపీస్ పెడితే 44.5 అవుతుంది. బయట నుంచి పర్చేస్ చేస్తే 40.5 అవుతుంది. సో బయట నుంచి పర్చేస్ చేయడం బెస్ట్. ఫస్ట్ కేసులో మనం ఓన్గా చేస్తే 6 రూపీస్ సేవ్ చేస్తాము. సెకండ్ కేసులో 4 రూపీస్ సేవ్ అవుతుంది ఎప్పుడైతే మనం అవుట్ సైడ్ పర్చేస్కి పోతే. నెక్స్ట్ ఫర్ ద రివైజ్డ్ వాల్యూమ్ ఆఫ్ బయింగ్ ఫర్ అవుట్ సైడ్ వుడ్ బి 4,80,000. So 4 rupees will be saved. 4 rupees into 1,20,000. So 4,80,000. However, if the company decides for partial manufacturing in-house production, will give the lowest cost. Then the company would be able to save additional equipment cost 12 lakhs. But company have to pay 6 rupees per box. So ఇప్పుడు కేసులో ఏముంటుంది 3 సినారియోస్ వస్తుందని చెప్పినాము. ఒకటి ఇన్ హౌస్లో మొత్తం 1,20,000 మనమే చేయొచ్చు, ఆర్ మొత్తం 1,20,000 అవుట్ సైడ్కి వేయచ్చు, ఆర్ 20,000 మనం చేసి మినిమం వాళ్ళు నాట్ లెస్ దెన్ 1 lakh ఉంటే వాళ్ళు తీసుకోరని చెప్పినారు. సో మినిమం 1 lakh అవుట్ సైడ్కి ఇవ్వచ్చు. సో మనం అవుట్ సైడ్ మనమే ఓన్గా చేస్తే మనకు అయ్యే కాస్ట్ 34.5. బట్ అడిషనల్గా ఒక 12 lakhs కాస్ట్ అవుతుందని చెప్పినాము. సో 34.5 ఇది ఇంటూ చేసుకోండి ప్లస్ అడిషనల్ చేసుకుంటే 53.4 lakhs విల్ బి ద కాస్ట్. ఒకవేళ మొత్తం పర్చేజ్ బయటికి నుంచి పర్చేజ్ చేస్తే 40.5 రూపీస్కి మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. సో 48.6 అవుతుంది. ఒకవేళ 1 lakh బయటికి ఇచ్చి 20,000 మనం పర్చేజ్ చేస్తే 20,000 మనమే చేస్తే 20,000 చేయడానికి 34.5 రూపీస్ యూజ్ చేస్తా అవుతుంది. 1 lakhకి చేయడానికి 10.5 అవుతుంది. టోటల్గా 47.4 40,000 అవుతుంది. సో ఒక 20,000 మనం చేసి 1 lakh బయట నుంచి తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఒకవేళ ఈఫ్ అవుట్ సైడ్ సప్లయర్స్ అగ్రీస్ ఇక్కడ మనకి 40.5కి
సేల్ చేస్తున్నారు, అది కూడా ఓన్లీ 1 lakh ఉన్నదానికే. ఒకవేళ అట్లా కాకుండా 1 lakh లెస్ దెన్ కూడా తీసుకుంటే 48 రూపీస్కి కన్నా సేల్ చేస్తే ఎట్టుంటుంది అంటే అప్పుడు కేసు మనం ఏం చేస్తామంటే సేమ్ కేస్ని ఇక్కడ 20,000 మనం ఇన్ హౌస్లో చేస్తాం కదా, అట్లా కాకుండా 20,000 అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేసి 1 lakh ఇన్సైడ్ చేస్తే ఎట్టుంటుంది అనేది చూడాలి. అట్లా చేస్తే మనకి 40.5 ఇంటూ ఎంతైతే చూసుకోవాలి. ఇక్కడ చూసుకోండి 1 lakh మ్యాక్సిమం మనం ఇన్ హౌస్లో చేస్తాం, 20 మినిమం అవుట్ సైడ్ నుంచి తీసుకున్నాం. ఈ కేసుని రివర్సల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేసినాము 20,000 మనం చేసినాము, 1 lakh అవుట్ సైడ్ నుంచి తీసుకున్నాము. ఎందుకు మినిమం 1 lakh ఉందని తీసుకోవాలని చెప్పినారు థర్డ్ క్వశ్చన్లో. బట్ ఫోర్త్ క్వశ్చన్లో ఎంతైనా పర్చేజ్ చేయొచ్చు, బట్ వాళ్ళు పర్చేజ్ చేస్తుంటే మీకు అవుట్ సైడ్లో ఎంత దొరుకుతుంది అన్నారు, 48 రూపీస్కి దొరుకుతుంది అన్నారు. సో 1 lakh నేను అవుట్ సైడ్ నుంచి ఇన్ హౌస్లో చేసుకుంటా, 20,000 అవుట్ సైడ్కి తీసుకుంటా. 20,000 ఇంటూ 48 రూపీస్ అవుతుంది అండ్ 34.5 1 lakh అవుతుంది. సో అప్పుడు 44,000 10,000 విల్ బీ ద కాస్ట్, మొత్తం నాకు అయ్యే కాస్ట్ అంత అవుతుంది. నెక్స్ట్ కరెంట్లీ ఇప్పుడు మనం షుడ్ మేక్ 1 lakh యూనిట్స్ అండ్ 20,000 విల్ బీ బై. సో అట్లా చేసినా మనకి బెనిఫిటే అవుతుంది. ఎందుకు బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్నాము చూడండి. మనమే మొత్తం 1 lakh 20 చేస్తే ఇంత అవుతుంది, ఆర్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తే ఇంత అవుతుంది మామూలుగా పర్చేజ్ చేస్తే, ఆర్ 1 lakh మనం చేసి 20,000 అవుట్ సైడ్ నుంచి తీసుకుంటే ఇట్లా వస్తుంది, ఆర్ 20,000 మనం చేసి 1 lakh నుంచి అవుట్ సైడ్ తీసుకుంటే ఇంత వస్తుంది. సో అన్నిటికంటే బెటర్ ఇది ఆప్షనే కాబట్టి 44 lakhs 10,000 ఈ ఆప్షన్కి పోవడం, అంటే 1 lakh ఇన్ హౌస్లో చేయడం, 20,000 అవుట్ సైడ్కి ఇవ్వడం. నెక్స్ట్ కరెంట్లీ హారెస్టీ హెర్బల్స్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ హర్బల్ హోమ్ కేర్ అండ్ హర్బల్ పర్సనల్ కేర్ రెండింటిని చేస్తుందని చెప్పాము క్వశ్చన్లో. అండ్ అది డైవర్సిఫికేషన్కి పోవాలనుకుంటుంది అండ్ హైలీ కాంపిటేటివ్లో ఉంది. యాజ్ యూజువల్లీ ఏ కంపెనీ విత్ హై కాంపిటేటివ్ ప్రోడక్ట్ లైన్ మే డిసైడ్ టు మేక్ ఇట్ ఓన్ ప్రోడక్ట్ హ్యాస్ వే టు రెడ్యూస్ కాస్ట్ ప్రైస్ స్కీజ్. However, companies looking for expansion may opt for outsourcing. సో ఎవరైతే కంపెనీస్ ఎక్స్పాన్షన్కి పోతుంటారో వాళ్ళు అవుట్సోర్సింగ్కి పోతుంటారో, ద రీజన్ ఈ దట్ ఎందుకు అవుట్సోర్సింగ్కి పోతారో అంటే వాళ్ళకున్న క్యాష్ని కొంతవరకు బయటకి ఇచ్చేస్తే మనం ఓన్గా ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్ చేయడం, మన యొక్క స్పేస్ని యూజ్ చేసుకోకపోవడం అండ్ మన యొక్క ఫిక్స్డ్ అసెట్స్ని ఇవన్నీ మనకి సేవ్ అయిపోతుంది. సో ద రీజన్ ఈ దట్ కంపెనీ కెన్ యూజ్ మనీ మోర్ ప్రాఫిటబుల్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ప్రోడక్ట్ లైన్ రాదర్ దెన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎక్విప్మెంట్ మెటీరియల్ అడిషనల్ స్పేస్ ఆఫ్ మేకింగ్. సో ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ అవుట్సోర్సింగ్ ఇస్తుంది, అవుట్సోర్సింగ్ ఇచ్చి ప్రాఫిట్ గెయిన్ చేయాలి అనుకుంటుంది. హారెస్టీ హెర్బల్స్ హ్యాస్ డిసైడెడ్ టు డైవర్సిఫై by venturing into natural health care product. Consequently, the CEO has opted to introduce immunity boost drink M9 with a plan for further expansion. In this scenario, Harvest Herbals may easily outsource non-core activities, that is manufacturing of bottles, to create scope of for further expansion. In addition, buying of bottles to certain extent is also justified by economic features. సో మనకి కొంతవరకు పర్చేజ్ చేయడం బాగుంది, కొంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము బాగుంది. బట్ అన్నిటికీ చెప్పిన తర్వాత ఇది చేయండి ఎక్కడ చెప్పరు కాస్టింగ్ వాళ్ళది ఎట్లుంటుంది అంటే డెసిషన్స్ ఆల్వేస్ డైలమా ఉంటుంది. దట్ ఈస్ ఏం చెప్తారంటే ఓవరాల్గా డెసిషన్ మేకింగ్ ఇన్ హౌస్ వర్సెస్ అవుట్సోర్స్ తీసుకుంటే షుడ్ నాట్ బి మేడ్ వితౌట్ కేర్ఫుల్ అనాలిసిస్. మీరు అంతకీ మీరు కేర్ఫుల్ అనాలిసిస్ తీసుకోండి అండ్ వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్ని తీసుకోవాలి అనేది చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 33, వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ వి రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో అడ్వైజ్ ద బోర్డ్ వెదర్ టు అవుట్సోర్స్ ఆర్ ప్రొడ్యూస్ D32 ఇన్ హౌస్. సో D32 అనే దాన్ని ఇన్ హౌస్లో చేయాలా ఆర్ అవుట్సోర్సింగ్ చేయాలా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, యూ నో it is nearly impossible to attain the cost reduction as described by VP in-house production of D32, but you are also rejected throughout the possible layoff, which largely depends upon your advice. How you respond in to dilemma. సో ఆల్రెడీ క్లయింట్ డైలమాలో ఉన్నాయంట, ఇప్పుడు మళ్ళీ ఈ కాస్ట్ అకౌంటెంట్స్ వెళ్ళి డైలమా ఆన్సర్స్ ఆర్ డైలమా క్వశ్చన్స్ చూపాలి. నౌ ఫస్ట్ అవుట్సోర్సింగ్ ఎలా పర్చేజ్ చేయాలా అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏముందనేది చూడండి. Caption Industries is an electronic company producing office equipment known for the printers which are cost effective and durable. సో ఏం ప్రొవైడ్ చేస్తుంది, ప్రింటర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. In order to maintain and improve competitiveness, Caption focus on strategic cost reduction through continuous improvement. సో
కాస్ట్ రిడక్షన్ని ఫోకస్ చేస్తుంది ఎక్కువ క్యాప్షన్ వాళ్ళు. యు ఆర్ ఎ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండ్ ప్రాక్టీసింగ్ ఇండిపెండెంట్లీ హ్యాజ్ ఎ ఫ్రీలాన్స్ consultant. You are hired as a consultant by management of caption and currently evaluating whether to outsource the production of a drum used in its best selling laser printer or should continue to manufacture in-house upcoming year. సో ఒక D32 అనే దాన్ని డ్రమ్ని లేజర్ ప్రింటర్ దాన్ని మీరు పర్చేజ్ చేయడానికి ఆర్ మీరు ఓన్గా చేయడానికి ఆలోచిస్తున్నారు. సో అవుట్ సోర్సింగ్ ఇస్తే బాగుంటుందా ఆర్ మీరే చేస్తే బాగుంటుందా అని చూస్తున్నారు. సో అవుట్ సోర్సింగ్కి పోతే కోట్ ప్రైస్ ఎంత కోట్ చేసినారు, 225 రూపీస్ కోట్ చేసినారు బిడ్ ప్రైస్ అవుట్ సోర్స్కి యూనిట్స్కి ఆఫ్ D32 ఆఫ్ అప్కమింగ్ ఇయర్. ద ప్రోడక్ట్ ఇంజనీర్ ఎక్స్ప్లెయిన్ టు యూ దట్ ద టోనర్ cartridge is the container that hold the tone powder. The drum unit is an electrically charged cylinder that fuses the toner powder onto paper to create text and image. Based upon estimate of marketing department regarding the number of printer to be sold in the upcoming year, the production head estimate the consumption 40,000 units of D32. సో ఎంత కన్జ్యూమ్ అవుతుంది అనుకుంటున్నారు, 40,000 యూనిట్స్ని కన్జ్యూమ్ అవుతున్నారు. బయట నుంచి పర్చేస్ చేస్తే 225 రూపీస్ అవుతుంది. ఇప్పుడు వీటికి చేయడానికి ఏమేమి కాస్ట్ ఉంటాయి, ఇవి ఏమేమి చేస్తుంటారని చూద్దాము. సో ద కాస్ట్ క్లర్క్ ఇన్ ద అకౌంట్ డిపార్ట్మెంట్ ప్రొవైడెడ్ యూ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో కాస్ట్ ఎంత కావచ్చు, ఏదానికి ఎంత అవుతుంది అనేది చెప్తున్నారు. లేదర్ డ్రమ్ ప్రోడక్ట్ సమ్మరీ. లేదర్ డ్రమ్కి వచ్చేసి డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ 33.975 అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఐడి D32 డైరెక్ట్ లేబర్ ఎంత అవుతుంది, 16.47 అవుతుంది. అండ్ హెచ్ఎస్ కోడ్ ఒక ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అదర్ దెన్ లీజ్కి సంబంధించి 23.72 అవుతుంది. నెక్స్ట్ లీజ్ రెంటర్ ఆఫ్ స్పేస్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే 15.6 అవుతుంది. ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్ యూనిట్స్ 36,000 యూనిట్స్ని ప్రొడక్షన్ చేసినాము. దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఎంత అయింది, 6.23 అయింది. టోటల్గా అవుతున్న కాస్ట్ ఇది. అండ్ మనం ఒకవేళ పర్చేజ్ చేస్తే బయట నుంచి 225 రూపీస్ అవుతుంది. సో 225 రూపీస్ బెటరా ఆర్ ఈ టోటల్ కాస్ట్ బెటరా అనేది చూసుకోవాలి. యు ఆర్ ఆల్సో గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు D32 విచ్ సిగ్నిఫై డ్యూరింగ్ ద అప్కమింగ్ ఇయర్. సో ద డైరెక్ట్ మెటీరియల్ ప్రైస్ అండ్ డైరెక్ట్ లేబర్ రేట్స్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ 6% అండ్ 5%. సో ఇది 6% ఇంక్రీజ్ అవుతుంది, లేబర్ 5% ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ లీజెస్ కెన్ బి టర్మినేటెడ్ బట్ the cost of termination will be equivalent to a half month rental. Lease are static over the year for the next 3 years. సో ఈ లీజ్కి సంబంధించి ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది. స్పేస్ ఆఫ్ ప్లాంట్ హ్యావ్ సఫిషియంట్ ఐడియల్ కెపాసిటీ టు అబ్జర్వ్ ద ఇంక్రీజ్ ప్రొడక్షన్. నెక్స్ట్ 60% అండ్ 30% ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. సో ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఏమో 60% అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఏమో 30% చేంజ్ అవుతాయి. రెస్ట్ ఇన్ ఫిక్స్డ్ ఆర్ అండ్ అవాయిడబుల్. టోటల్ వేరియబుల్ కాస్ట్ ఆర్ డైరెక్ట్లీ అండ్ లీనియర్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. వేరియబుల్ ఓవర్ హెడ్స్ కాస్ట్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ 3% డ్యూ టు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్. సో వేరియబుల్ ప్రొడక్షన్ వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత కావచ్చు, ఒక 3% ఇంక్రీజ్ కావచ్చు. నెక్స్ట్ యు ఆర్ క్రంచింగ్ ద నెంబర్ ఆఫ్ టు అడ్వైజ్ ద మేనేజ్మెంట్. ఇన్ మీన్ టైమ్ కమ్ అక్రాస్ VP ప్రొడక్షన్ విచ్ who indicates producing D32 in-house will become cheaper in upcoming year because the production cost will reduce significantly. The accounts of the initiative proposed instead of is increasing. Hence, advise you to analyze decision ignoring the increase in the cost of production. Rather, advise to consider them at lower level than current level. Basic, his pain is something else. He detests to see the scope of his work at caption is getting dwindling and do not want to appeal of his high to be laid out. So, మనం 40,000 యూనిట్స్కి సంబంధించి బై చేసే బాగుంటుందా ఆర్ అవుట్ సోర్సింగ్ ఇస్తే బాగుంటుందా అని చెప్పాలి. సో ఫస్ట్ అవుట్ సోర్సింగ్ ఇస్తే ఎట్టుంటుంది, 40,000కి సంబంధించి ఆ అప్కమింగ్ ఇయర్లో ఇది పోవడానికి పోతున్నాం. సో వీటితో పాటు మనం అప్కమింగ్ చేంజెస్ ఏవైతే డిస్కస్ చేసినామో ఆ అప్కమింగ్ చేంజెస్ని డిస్కషన్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ మనం బయట నుంచి పర్చేస్ చేస్తే మనకి రెండే ఉంటాయి. ఒకటి పర్చేజ్ చేసే కాస్ట్ ఒకటి అండ్ దానికి ఇన్స్టాల్ చేసే లీజ్కి సంబంధించి ఏం చెప్పినారు, టర్మినేషన్ కాస్ట్ మనం ఇంకర్ కావాల్సి వస్తుంది. సో ఫస్ట్ 225 రూపీస్ మనకు అయ్యే కాస్ట్, 40,000 యూనిట్స్ని మనం పర్చేస్ చేస్తున్నాం. సో కాస్ట్ ఆఫ్ పర్చేజ్ వచ్చేసి 90 lakhs అవుతుంది. నెక్స్ట్ ఆ లీజ్ అగ్రిమెంట్ని టర్మినేట్ చేయడానికి యాక్చువల్గా లీజ్ అగ్రిమెంట్ ఎంత 15.6
సో 15.6 అవుతుంది. ఆ 15.6కి హాఫ్ ఆఫ్ ద మంత్కి సంబంధించి చూసుకుంటాము. సో 15.6 ఎంత అవుతుంది, 12 మంత్స్కి అవుతుంది, 1 మంత్కి వస్తుంది. సో 1 మంత్ ఇంటూ డివైడెడ్ బై 2, సో 65,000. సో హాఫ్ మంత్ మనం రీపేమెంట్ చేయాల్సి వస్తుంది టర్మినేట్ చేసుకునేటప్పుడు. సో అది మనకు అయ్యే కాస్ట్ ఎప్పుడు అవుట్ సైడ్ పర్చేజ్ చేస్తే. ఇది 90,65,000 మనకు అయ్యే కాస్ట్. ఒకవేళ కాస్ట్ ఆఫ్ ఇన్ హౌస్ ప్రొడక్షన్, ఒకవేళ మనం ఇంట్లో మనమే ప్రొడ్యూషన్ చేస్తే డైరెక్ట్ మెటీరియల్కి సంబంధించి ఏం చెప్పినారు, డైరెక్ట్ మెటీరియల్కి సంబంధించి 33.975 అని చెప్పినారు. సో 33.975 తీసుకుంటే 33.975 ఇంటూ ఆ అమౌంట్స్ ఎన్ని యూనిట్స్కి, 40,000 యూనిట్స్కి సంబంధించి. సో డివైడెడ్ బై 36 యూనిట్స్. సో 36,000 యూనిట్స్, 36,000 యూనిట్స్కి తీసుకున్నప్పుడు సో డివైడెడ్ 33.975 ఇంటూ ఆ పర్సంటేజ్ ఎంతైతే ఉందో 6%, ఇది మనకి ఇక్కడే చెప్పినారు. సో 6% విల్ ఇంక్రీజ్ డైరెక్ట్ మెటీరియల్ అన్నారు. సో 6% నేను ఇంక్రీజ్ చేస్తాను. డైరెక్ట్ లేబర్కి 5% ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి 1.5% తీసుకుంటాము. నెక్స్ట్ ఇంటూ మనకి 40,000 యూనిట్స్కి మనకి కావాలి. సో 40,000 యూనిట్స్కి నేను తీసుకుంటాను. నౌ సో 40,000 యూనిట్స్కి నేను క్యాలిక్యులేషన్ చేసినప్పుడు నాకు ఎంత వస్తుంది, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఏమో 40 lakhs వస్తుంది అండ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఏమో 19 lakhs వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ గురించి ఏం చెప్పినారు, 60%. సో ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ సంబంధించి 16%. సో 23.72 ఇంటూ 60%, 23.72 ఇంటూ 6%, అది ఇంక్రిమెంట్ వచ్చేసి 3% ఇంక్రిమెంట్ అవుతుంది ఇంటూ 40,000 యూనిట్స్ డివైడెడ్ బై 36 యూనిట్స్. సో మొత్తం 16,28,000 అవుతుంది. లీజ్ రెంటర్ 15,60,000 యాజ్ ఇట్ ఈజ్గా మనం తీసుకుంటాము. టర్మినేషన్ ఏం లేదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ మనమే ఓన్ చేస్తున్నాం కాబట్టి లీజ్ ఏం ఉండదు. మొత్తం టోటల్ తీసుకుంటాము లీజ్ రెంటల్స్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ కూడా 6.23 ఇచ్చినారు అండ్ 3% ఇంక్రీజ్ ఉంటుంది. 6.23 3% ఇంక్రీజ్ ఉంటుంది అండ్ 30% ఇంక్రిమెంటల్ ఉంటుంది వేవరబుల్ ఓవర్ హెడ్స్కి సంబంధించి. సో 30% మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము. రిమైనింగ్ 70% ఫిక్స్డ్ అవుతుంది. సో ఫిక్స్డ్ ఈజ్ నాట్ రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. 2,13,897 అవుతుంది. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, 93,25,670 అవుతుంది. బట్ మనం బయట నుంచి పర్చేస్ చేస్తే 19,65,000 అవుతుంది. సో విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిట్ అంటే అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేయడం బెస్ట్. సో వీ విల్ సేవ్ సంథింగ్ అమౌంట్ 2,60,670 మనం సేవ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇన్ హౌస్ అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేసుకుంటే, అవుట్ సోర్సింగ్ తీసుకుంటే. And other than producing in house, in considering monetary information, it is worthwhile to outsource the production of D32. However, prior to make any decision, management should consider the following non-financial. ఇవన్నీ ఫైనాన్షియల్ ఐటమ్స్ చూసినట్టు. మనం ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే ఓన్లీ ఫైనాన్షియల్ ఐటమ్సే కాదు, నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్కి కూడా తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు అవుట్ సోర్సింగ్ పోతున్నప్పుడు వాళ్ళు పంపించే క్వాలిటీ చూడాలి, వాళ్ళు మనకి టైంలీ పంపిస్తారా లేదా అనేది చూసుకోవాలి అండ్ మనకి విత్ ఇన్ టైంలో వస్తావా లేవా అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ ది రిలయబిలిటీ ఆఫ్ అవుట్ సోర్సింగ్ వెండర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ D32. That is, quality of D32 delivered by outsourcing vendor must be at par or better than quality achieved from in-house production. సో మనకి ఎట్టుండాలి క్వాలిటీ అనేది, అవుట్సోర్సింగ్ వెండర్ మస్ట్ బి అట్ పార్ అంటే మనకి రీజనబుల్ ప్రైస్లో దొరకాలి అండ్ దాని యొక్క క్వాలిటీ అనేది బెటర్గా ఉండాలి, ఇన్ హౌస్ ప్రొడక్షన్ కంటే బెటర్గా ఉండాలి. నెక్స్ట్ కంటిన్యూస్ అండ్ టైమ్ సప్లై ఆఫ్ D32 షెల్ బి కంటిన్యూస్ అండ్ ఆన్ టైమ్ హ్యాస్ పర్ ప్రొడక్షన్ షెడ్యూల్. సో మనకి ప్రొడక్షన్ షెడ్యూల్కి పంపించగల సప్లయర్స్తోనే మనం కాంటాక్ట్లో ఎంటర్ కావాలి. హెలాస్ అబహజార్డ్ సప్లై కెన్ అబ్స్ట్రాక్ట్ ద ప్రొడక్షన్ షెడ్యూల్ అండ్ డెలివర్ ద క్యాప్షన్. నెక్స్ట్ అబిలిటీ టు సప్లై ఎంటర్ రిక్వైర్మెంట్, మనకి ఎంత యూనిట్స్ కావాలంటే 40,000 యూనిట్స్ కావాలంటే 40,000 యూనిట్స్ని మనకి సప్లై చేసే సప్లయర్స్తోనే మనం అవుట్సోర్సింగ్ ఎంటర్ కావాలి. ఎవరైతే కేపబుల్ పర్సన్ ఉన్నాడో అండ్ ఎవరైతే రెడీ టు సప్లై ఉన్నాడో ఆ పర్సన్తోనే మనం అగ్రిమెంట్స్లో ఎంటర్ కావాలి. ఇంపాక్ట్ ఇన్సైడ్ క్యాప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్, సో ఇంపాక్ట్స్ ఏముంటాయంటే possible layoffs. So layoff has legal implication as well as an enhanced financial burden in forms of compensation cost. సో మనకి ఒకవేళ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే ఇన్సైడ్ కాకుండా అవుట్సోర్స్కి పోతే మన ఎంప్లాయీస్
మనం పే చేసే అమౌంట్స్కి ఫైనాన్షియల్ బర్డెన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎంప్లాయీస్ మోర్ కొంతమందిని ఐడియల్గా పెట్టాల్సి వస్తుంది. అండ్ వన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి పంపించాల్సి వస్తుంది. అండ్ ఇంకో డిపార్ట్మెంట్కి పంపించినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వర్క్ వీళ్ళకి తెలియదు కాబట్టి లో ప్రొడక్టివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఎంప్లాయీస్ స్ట్రాంగ్ ఉంటే స్ట్రైక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కంట్రోల్ ఓవర్ వాల్యూ చైన్ D32 may or may not be a key component according to the engineering department, but caption need to see from customer's perspective. If it component which enhance to overall value, printer which customer look at then need to be produced in house. Capability to shall be enhanced for better quality. If non-value added component then can be outsourced to spare the time in order to focus on strategic aspects. Next, apart from these factors, the commercial aspects such as confidentiality. సో మనం ఏమేమి మెయింటైన్ చేయాలి? కమర్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ, టెక్నికల్ నోహౌ, టర్మినేషన్ ఆఫ్ లీజ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ రిలేషన్ టు లెస్సర్ అండ్ చేంజెస్ ఇన్ మార్కెట్ ఫోర్సెస్, సప్లయర్స్ బార్గెనింగ్ పవర్ షెల్ ఆల్సో బి కన్సిడర్. నెక్స్ట్, డైలమా ఉన్నారు. డైలమాలో ఉన్నప్పుడు రెస్పాండ్ టు డైలమా since it is ethical dilemma, hence the resolution can be best guided by fundamental ethical principles for account professionals. మనం ఏమేమి మెయింటైన్ చేయాలంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆడిటింగ్ మనం ఏమైతే చదువుకుంటామో ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, డ్యూ డిలిజెన్స్, ప్రొఫెషనల్ బిహేవియర్ ఇవన్నీ మనం అప్లై చేసుకోవాలి ఎప్పుడైతే అకౌంటింగ్ ప్రొఫెషనల్గా ఫాలో అవుతున్నప్పుడు. ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ, మేనేజ్మెంట్ షెల్ బి ఇన్ఫార్మ్డ్ అండ్ అడ్వైజ్డ్ ఫెయిర్లీ ఫర్దర్ కన్సిడరింగ్ ద ఆబ్జెక్టివిటీ, ద బయాస్డ్ అడ్వైజ్, ఇండికేషన్స్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ VP ప్రొడక్షన్ షెల్ బి ఇగ్నోర్డ్ కంప్లీట్లీ. ద రికమెండేషన్ టు మేనేజ్మెంట్ షెల్ బి బేస్డ్ ప్యూర్లీ ఆన్ ద ఫ్యాక్ట్ అండ్ ఫేర్ ఎస్టిమేట్స్ which are collected and analyzed with due diligence. Maintaining professional behavior and independence, fair recommendations shall be submitted to management at caption, ignoring the personal rejections and verbal inducement of VP production. Recommendation to management may include the plausible impact and effect of decisions. ఇంపాక్ట్స్ ఏముంటాయి అండ్ డెసిషన్స్ వల్ల ఏమొస్తాయి ఎఫెక్ట్స్ అనేది వాటిని కూడా మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 34. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 34? వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ స్టేట్మెంట్ టు షో ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హెల్త్ కేర్ యూనిట్స్ ఫర్ 2022 అండ్ అప్కమింగ్ ఇయర్. సో 2022 ఇయర్కి అండ్ అప్కమింగ్ ఇయర్కి ప్రాఫిటబిలిటీ ఏముంటుందనే చెప్పాలి హెల్త్ కేర్కి సంబంధించి. బ్రేక్ ఈవెన్ బెడ్ కెపాసిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ అప్కమింగ్ ఇయర్. బ్రేక్ ఈవెన్ అంటే ఏమి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ చేస్తే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్, యు ఆర్ అడ్వైజర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్ టు స్విచ్ ఆఫ్ ఫ్రమ్ హెల్త్ కేర్ టు ICU. సో హెల్త్ కేర్ యూనిట్ నుంచి ICUకి పోతుందంట. అప్పుడు ఫైనాన్షియల్ ఏం కన్సిడర్ చేయాలి, నాన్ ఫైనాన్షియల్ ఏం కన్సిడర్ చేయాలి అనేది చెప్పాలి. నోట్, నర్సింగ్ స్టాఫ్ శాలరీ విల్ బి టేకెన్ హ్యాస్ ఫిక్స్డ్ కాస్ట్. సో నర్సింగ్ వాళ్ళది ఫిక్స్డ్ శాలరీగా తీసుకోవాలి. నౌ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది చూడండి కరెంట్ ఇయర్ అండ్ అప్కమింగ్ ఇయర్కి సంబంధించి. ఫస్ట్, SMS హాస్పిటల్ ఆపరేట్స్ 60 బెడ్స్ కెపాసిటీ హెల్త్ కేర్ యూనిట్స్ అండ్ చార్జెస్ 4250 per bed per day for the patients. Following data have been provided for the year ended 31st March. సో ఫీజు ఎంత కలెక్ట్ చేసినా అని చెప్పినారు 5 crores 10 lakhs. నెక్స్ట్, వేరియబుల్ కాస్ట్ ఎంత చెప్పినారు 2 crores 10 lakhs అండ్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 180 lakhs. ఇప్పుడు మనకి 2 అజంప్షన్ తీసుకోవచ్చు. ఒక అజంప్షన్ వచ్చేసి ఈ 18 lakhsలోనే ఆ నర్స్ యొక్క ఇన్కమ్ ఇంక్లూడ్ అయింది అని తీసుకోవచ్చు. ఆర్ ఈ 18 lakhsలో నర్స్ యొక్క ఇంక్లూడ్ కాలేదని సపరేట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో 2 ఆల్టర్నేటివ్ వేలో మనం ఈ ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ నర్స్ ఇన్కమ్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పినారు కాబట్టి సో ఇంక్లూడ్ చేసి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఇంక్లూడ్ చేయకుండా ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. నెక్స్ట్, ద రిక్వైర్మెంట్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 500:1 మీన్ ఫర్ ఎవ్రీ 500 పేషెంట్స్ బెడ్ డే 1 నర్స్ రిక్వైర్స్. సో ఒక 500 పేషెంట్ బెడ్స్కి ఒక నర్స్ చూసుకుంటుంది. ద రెమ్యునరేషన్ ఆఫ్ నర్స్ వచ్చేసి 240. సో 240 పర్ యానం పే చేస్తారు. 240 ఇంటూ 500 రూపీస్ తీసుకుంటే 500 పేషెంట్స్కి సంబంధించి సో టోటల్ రెమ్యునరేషన్ ఒక్కొక్క నర్స్కి ఎంత 240 పే చేస్తాము. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ హ్యావ్ ఫాలోయింగ్ ప్రొజెక్షన్ ఫర్ అప్కమింగ్ ఇయర్. ఇది కరెంట్ ఇయర్కి అనుకుంటే అప్కమింగ్ ఇయర్కి ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ ఈ 210 ఉన్నది 10% ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్,
ఫిక్స్డ్ కాస్ట్ అనేది 68 lakhs ఇంక్రీజ్ అవుతుంది. ఈ 180 lakhs 68 lakhs ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫిక్స్డ్ కాస్ట్లో ఈ శాలరీ ఇన్కమ్ అయినా ఇంక్లూడ్ చేయొచ్చు, ఆర్ ఫిక్స్డ్ కాస్ట్లో ఆ శాలరీ ఇన్కమ్ ఇంక్లూడ్ కాకుండా కానీ సపరేట్గా అయినా వేయచ్చు. నెక్స్ట్ శాలరీ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ అండ్ చార్జెస్ ఫ్రమ్ పేషెంట్ విల్ రిమైన్ సేమ్. ద నెంబర్ ఆఫ్ పేషెంట్ ఆల్సో లైక్లీ టు ఇంక్రీజ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ద మేనేజ్మెంట్ ఈజ్ కన్సిడరింగ్ టు ఓపెన్ అన్ ఐసీయూ. సో ఇప్పుడు హెల్త్ కేర్లో ఉన్నది ఒక ఐసీయూని ఓపెన్ చేయాలనుకుంటుంది. బో మెన్షన్ హెల్త్ కేర్ యూనిట్ విచ్ విల్ బీ అట్ పార్ ఇన్ ద ఇనిషియల్ 2 years బట్ ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్టర్ దట్. ఐసీయూ విల్ ఆల్సో ఇంక్రీజ్ గుడ్ విల్ అండ్ సోషల్ రెప్యుటేషన్. సో అది మనకి గుడ్ విల్ని అండ్ సోషల్ రెప్యుటేషన్ని ఇంక్రీజ్ చేస్తుందంట. ఓకే, ఇప్పుడు మనం ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్కి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ షోయింగ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హెల్త్ కేర్. ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. 5,10,000 అండ్ 2,10,000 అనేది 4,250 మనకు ప్రొవైడ్ చేసినారు. సో 5,10,000 డివైడెడ్ బై 4,250 చేస్తే 12,000 బెడ్స్ అనేది మనకు వస్తుంది. 12,000 బెడ్స్కి మళ్ళీ ఈ 2,10,000 కూడా ప్రొవైడ్ చేసినారు కాబట్టి 2,10,000 డివైడెడ్ బై 12,000 చేస్తే 1,750 వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఈ 1,750 అనేది 10% సంథింగ్ ఎంతో ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పినారు. సో 1,925 ఇంక్రీజ్ అవుతుంది 12,000కే. సో 2,31,000 ఇంక్రీజ్ చేసేయండి. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్లో ఫస్ట్ అజంప్షన్ వచ్చేసి 18 lakhsలో శాలరీ ఇన్కమ్ ఇంక్లూడ్ అయిందని చెప్పవచ్చు. సో 18 lakhsలో ఇంక్లూడ్ అయ్యింది అనుకుంటే సో 500 పేషెంట్లకి ఒక నర్స్ కావాలి. ఒక నర్స్కి 2,40,000 పే చేస్తాము, మొత్తం 12,000కి సంబంధించి. సో 57,60,000 అవుతుంది. సో 57,60,000ని 18 lakhs నుంచి 1,80,00,000 నుంచి 57 lakhs తీసేస్తే 1,22,00,000 అవుతుంది. సో ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్, ఫస్ట్ అజంప్షన్ అనుకోవచ్చు. ఈ 180లోనే ఇంక్లూడ్ అయింది అనుకుంటున్నాము. ఒకవేళ 180లో ఇంక్లూడ్ కాదనుకుంటే ఇక్కడ 180 ఇక్కడ 180 ఇక్కడ వేసేసి 57,60 ఇక్కడ వేస్తాము. నెక్స్ట్ ఈ 180కి 122కి 68 ఇంక్రీజ్ అవుతుందని నెక్స్ట్ ఇయర్కి ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. నెక్స్ట్ ఇయర్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటాను. సో ప్రాఫిట్ ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఇక్కడ 31 విల్ బి ద ప్రాఫిట్. కాంట్రిబ్యూషన్ పర్ బెడ్ అంటే ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4,250 అండ్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 1,925. సో 4,250 మైనస్ 1,925 చేస్తే 2,325 అవుతుంది. సో కాంట్రిబ్యూషన్ని కింద వేసేయండి, ఫిక్స్డ్ కాస్ట్ని పైన వేసేయండి. 2,48 lakhs విల్ బి ద ఫిక్స్డ్ కాస్ట్. సో ఈ రెండు కలిపితే 2,48 lakhs వచ్చేస్తుంది. సో ఈ 2,48 lakhsని ఇక్కడ వేసేస్తాము. 2,48 lakhs తో 10,667 బెడ్ బై అవుతుంది మొత్తానికి. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ బెడ్స్ ఫర్ ఒకవేళ 2,48 నుంచి మైనస్ 2 into 2,40 చేస్తే 2,325 వచ్చేస్తే 10,461 బెడ్ డేస్ అవుతుంది. బెడ్ కెపాసిటీ ఎంత? అప్పుడు బెడ్ కెపాసిటీ ఎట్లా తీసుకోవాలి? 10,461 డివైడెడ్ బై 12,000 into 100 తీసుకుంటే 87.18 విల్ బి ద కెపాసిటీ. నెక్స్ట్ ఒక అడ్వైజ్ ఇవ్వమన్నారు. సో అడ్వైజ్ ఇవ్వడానికి సో ఫస్ట్ ఏం అడ్వైజ్ ఇద్దాం? దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డ్రాప్ డౌన్ ఇన్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్. సో దీని యొక్క ప్రాఫిట్ అనేది తగ్గిందా పెరిగిందా? సో 120 ఉండేది 31 lakhsకి పోయింది. సో ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అయింది. నౌ డ్రాప్ డౌన్ ఇన్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్ యూనిట్. దిస్ డ్రాప్ డౌన్ ఈజ్ coming year indicate that from the financial perspective the operating of healthcare unit is not viable option. So financial perspective ప్రకారం హెల్త్ కేర్ అనేది వియబుల్ ఆప్షన్ కాదు. హవెవర్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఆపరేటింగ్ అండ్ ఐసీయూ ఈజ్ లుకరేటివ్ ప్రాజెక్ట్. ఈవెన్తో ప్రాఫిట్ తగ్గినప్పటికీ ఆ ఐసీయూని మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందని చెప్పినారు? మనకి గుడ్ విల్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ సోషల్ రెప్యుటేషన్ పెరుగుతుంది అన్నారు. ఎప్పుడైతే మనకి గుడ్ విల్ ఇంక్రీజ్ అయితే అది మన గుడ్ విల్ అనేది ఒక ఇంపార్టెంట్ అసెట్స్ హెల్త్ కేర్ సర్వీస్కి. అండ్ ఈ సోషల్ రెప్యుటేషన్ వల్ల మన యొక్క మార్కెట్ క్రెడిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మనం అట్రాక్ట్ చేయొచ్చు సెల్ఫ్ రిలయన్స్ని అండ్ క్వాలిటీ కాన్షియస్ని అండ్ కాస్ట్ అవేర్ పేషెంట్ సెగ్మెంట్స్ని. ఇన్ లాంగ్ రన్లో వీ విల్ గెయిన్ it will worthwhile. Therefore it is available for SMS healthcare to switch over from healthcare units to ICU. So ఫైనాన్షియల్ ప్రకారం పోతేనేమో ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకు? 120 lakhs నుంచి 31 lakhs ప్రాఫిట్ పోయినాము. బట్ మనకి గుడ్ రెప్యుటేషన్ ఏం పెరుగుతుంది ఇక్కడ? గుడ్. సో
మనకి గుడ్ విల్ పెరుగుతుంది అండ్ రెప్యుటేషన్ పెరుగుతుంది కాబట్టి వీటితో మనం గెయిన్ చేయొచ్చు. సో వీ విల్ గో ఫర్ డెసిషన్ ఈజ్ గుడ్. ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్. ఇంకొక సెకండ్ ఆల్టర్నేటివ్ ఏం చెప్తామంటే, సెకండ్ ఆల్టర్నేటివ్లో వచ్చేసి ఈ 18 lakhsని సపరేట్ అనుకొని అండ్ 57,60,000 నట్స్ ఫీజెస్ సపరేట్ అనుకొని మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తే అప్పుడు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, లాస్ వస్తుంది. సో ఫైనాన్షియల్లీ చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. బట్ ఫైనాన్షియల్లీ కాకుండా నాన్ ఫైనాన్షియల్స్ కన్నా మీరు కన్సిడర్ చేసుకుంటే మీరు SMS హెల్త్ కేర్ నుంచి హెల్త్ కేర్ యూనిట్స్ టు SUకి ICUకి పోండి అని చెప్తాము అడ్వైజబుల్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 35? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూడండి. వెదర్ క్లయింట్ విల్ బీ కంపాటబుల్ విత్ సచ్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్. సో ఆ అరేంజ్మెంట్కి క్లయింట్ కంపాటబులా కాదా అని చెప్తున్నారు. నెక్స్ట్ విల్ ఇట్ ఎఫెక్ట్ ద మోరల్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ విల్ ఎఫెక్ట్ ద లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ ద ఫర్మ్. సో గివ్ రీజన్స్. నౌ a consultant firm having its branches across India is facing the problem of non-timely completion of services. సో దానికి టైమ్లీ కంప్లీట్ కాకుండా అంటే వాటి యొక్క సర్వీసెస్ క్లయింట్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దే సర్వీస్ జస్ట్ బికాస్ ఆఫ్ డిలే. సో క్లయింట్స్ అందరూ ఎవరు సాటిస్ఫై కాకుండా ఎందుకంటే వీళ్ళు డిలే చేస్తున్నారు వర్క్ని. హౌఎవర్ ఫర్మ్ హ్యాస్ ఏ క్వాలిఫైడ్ team of professionals in different field and the team members are highly qualified and experts in their field. సో ఆ ఫీల్డ్లో అందరూ వచ్చేసి ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ పర్సన్సే ఉన్నారు. ఆన్ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ద మెయిన్ రీజన్ ఆఫ్ డిలే ఇన్ మొబైల్ ఫోన్ ఆఫ్ స్టాఫ్ స్పెండ్ దేర్ వాల్యుబుల్ టైమ్ ఆన్ మొబైల్ ఫోన్స్. హౌఎవర్ స్టాఫ్ యూజెస్ ఈజ్ ఆర్ హర్ మొబైల్ ఫోన్స్ ఫర్ 2 to 3 minutes అట్ ఏ టైమ్ బట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హై. సో వాళ్ళు ఆఫీస్ యొక్క మొబైల్ ఫోన్లో కాకుండా వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లో టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే దే ఆర్ ఎంటర్టైనింగ్ ఆన్ దేర్ ఓన్ మొబైల్ ఫోన్స్ అండ్ అది కూడా 2 to 3 times యూజ్ చేస్తున్నారు, 2 to 3 minutes యూజ్ చేస్తున్నారు. బట్ హై ఫ్రీక్వెన్సీలో యూజ్ చేస్తున్నారు, అంటే ఎక్కువ టైం యూజ్ చేస్తున్నారు. సో యాజ్ ఎ రిజల్ట్ ఆన్ అన్ యావరేజ్ డైలీ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ స్పెండింగ్ half an hour to 1 hour on receiving personal calls and on social media. It looks just a small issue but it affects in large. It is divert their mind from their ongoing work. So 1 to 1.5 hour వాళ్ళు వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ఉండడం అండ్ వాళ్ళ యొక్క ఫోన్స్ చూసుకోవడం, దానివల్ల 1 hour అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 hours వర్క్ చేస్తుంటే ఒక 1.5 hour మీరు టైం స్పెండ్ చేసినా అంటే నో ప్రాబ్లం. బట్ 1.5 hour మీరు డైరెక్ట్గా స్పెండ్ చేయడం లేదు, ఇన్ బిట్వీన్ 1.5 hour మీరు చూసుకుంటున్నారు. ఇన్ బిట్వీన్ మీరు చూసుకుంటుంటే ఇన్ బిట్వీన్లో కొన్ని న్యూసెస్ వస్తాయి, కొన్ని న్యూస్ సెన్స్ క్రియేట్ అవుతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకుంటా మన యొక్క వర్క్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ హ్యాజ్ ఇట్స్ కన్సల్టెన్సీ ఫర్మ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ స్టాఫ్ మెంబర్స్ టు వర్క్ వితౌట్ ఫోన్స్ బికాస్ దే హ్యావ్ టు కన్వర్స్ విత్ క్లయింట్స్ అఫీషియల్ టైమ్ టు టైమ్ అండ్ క్లయింట్స్ ఆల్సో కాల్స్ దెమ్ to tell their additional requirement and feedback. To resolve this problem, management has decided to provide landlines. Now staff members have to submit their mobile phones at a reception and they are not allowed to take them at their workspace. Staff members are advised to use landline phones and from mail ID to contact the clients. As per management opinion, it will improve their efficiency up to 25%, but there are some issues in which management want to your opinion. సో ఇట్లా మొబైల్ ఫోన్స్ తీయకుండా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి టెలిఫోన్ని పెట్టాలనుకుంటుంది అండ్ మెయిల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయాలనుకుంటుంది. ఇది కరెక్టా కాదా అనేది మనకు అడుగుతున్నాం. ఫస్ట్ ఒపీనియన్ ఏం చెప్పొస్తామంటే యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ డివైజెస్ ఇన్ ఆఫీస్ ఫర్ పర్సనల్ కాల్స్ డిస్ట్రాక్ట్ ద వర్క్. సో వర్క్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది అండ్ ఈవెన్ రిజల్ట్ ఇన్ డిక్రీజ్ ప్రొడక్టివిటీని కూడా డిక్రీజ్ చేస్తుంది. సో మన కాల్స్ డిస్ట్రాక్ట్ చేసేవి అండ్ ప్రొడక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. దేర్ఫోర్ ల్యాండ్లైన్ ఫోన్స్ కుడ్ బి ద ఆప్షన్. Clients may be compatible with such type of arrangement, but what about after office hours, or there may be a situation which need immediate resolution? Even most of the times senior officials were in meetings or outside the office. Therefore installation of landline phones is depending on the cadre of staff and may have restricted use. సో ప్రతి ఒక్కరూ అదింత ఆఫీస్ టైంలోనే వర్క్ చేయాలి అండ్ ఆఫీస్లో నుంచి కొంత అవుట్ సైడ్ కొంత పోయినా అనుకోండి, ఆర్ వాళ్ళు వాష్రూమ్లోకి పోయినారు, అట్లాంటి టైంలో ఫోన్ వచ్చింది, అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, అటు నుంచి వాళ్ళకి పోయినారు. ఇప్పుడు ఫోన్ అనుకోండి పోతా మాట్లాడవచ్చు అండ్ వస్తా మాట్లాడవచ్చు అండ్ ఇన్ బిజినెస్ అవర్స్లో కాకుండా నార్మల్ అవర్స్లో కూడా వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదా సెల్ ఫోన్. వాళ్ళు ఎక్కడున్నా మాట్లాడతారు, ఎక్కడున్నా ఆన్సరింగ్ చేస్తారు. బట్ ల్యాండ్లైన్ అంటే ఆ ల్యాండ్లైన్ దగ్గరే ఉన్నప్పుడు మాత్రమే వర్క్ చేయాల్సి వస్తుంది, అది ఆలోచించుకోవాలి. నెక్స్ట్ సో ష్యూర్లీ అది మోరల్ స్టాఫ్ యొక్క మోరల్స్ని ఎఫెక్ట్ చేస్తారు. అంటే షూర్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద మోరల్ ఆఫ్ స్టాఫ్ సిన్స్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ వోంట్ బి ఏబుల్ టు కాంటాక్ట్ దెమ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ. సో ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీస్ అండ్ ఎంప్లాయీస్ యొక్క
వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరు కాల్ చేయరు, వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అది ప్రాబ్లం అవుతుంది. డిపెండింగ్ ఆన్ ద క్యారియర్ status of employee, the mobile phones should be deposited at a reception, and at a break time employees could go check for missed calls of text messages received. Firm may also reckon about allowance for making personal calls for desk during working hours, as long as does not become excessive and the work hand it is not zero padding. For long term sustainability, it is better to accept cell phones as part of modern day work life and establish policies for their use. As long as firm enforces its cell phones use at work policy, firm should see the usage settle లెవెల్ ఆఫ్ దట్ రీజనబుల్ ఫర్ ఇట్స్ బిజినెస్. ఒకవేళ ఫోన్స్ని మొత్తం ఇక్కడే రిసెప్షన్లో పెట్టి వర్క్ అయిపోయిన తర్వాత, మీన్స్ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత మీరు మీ ఫోన్ని యూజ్ చేసుకోవాలి, పర్సనల్ ఫోన్ని, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ డెసిషన్. ఎందుకంటే అర్జెంట్ కాల్స్ చూసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఫోన్ని అలో చేయడం, ఇన్ మోడ్రన్ డేస్లో ఫోన్ అలోవెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 36th question. B Limited is considering expansion. Fixed cost amounting to 4,20,000 and are expected to increase by 1,25,000 when plant expansion is completed. So ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 4,20,000 ఉంది, ఇంక్రీజ్ బై 1,25,000కి ఇంక్రీజ్ అయింది. ద ప్రజెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ 80,000 units per year. Capacity will be increased by 50% of with the expansion. Variable cost are currently 6.8. సో వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది, 6.8 ఉంది, and are expected to go down by 0.4% per unit. సో దాన్ని తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. ద కరెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 16 rupees per unit, and he is expected to remain same under either alternatives. What are the break even point under either alternatives? Recommend better alternative with reasons. సో కరెంట్లీ 80,000 చూసాము, ఎక్స్పాన్షన్ వచ్చేసి 1,20,000 ఉంది, కరెంట్లీ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 16 ఉంది, కరెంట్లీ వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 6.8 ఉంది, అది 0.4 తగ్గుతుంది అన్నారు, 6.4 అవుతుంది. సో కాంట్రిబ్యూషన్ 9.2 9.6 అవుతుంది. అండ్ మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ప్రొవైడ్ చేసినారు, 4,20,000 ప్రొవైడ్ చేసినారు. ఆ 4,20,000 అనేది 50% ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో 50% ఇంక్రీజ్ అయితే 5,45,000 అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏమి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ చేయాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ చేస్తే ఇక్కడ 45,652 అవుతుంది, ఇక్కడ 56,771 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ ఆఫ్ పీవీ రేషియో లైజ్ ఇన్ ఇట్స్ యూజ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ products, proposals or schemes. Management should therefore try to increase PV ratio by widening gap between the selling price and variable cost. This can be achieved by increasing sales price, reducing variable cost, or switching over to more profitable product. In the expansion alternative, PV ratio is higher than the existing PV ratio, that is 57.5%. అండ్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్, దేర్ఫోర్ ఎక్స్పాన్షన్ ఆల్టర్నేటివ్ సీమ్స్ బెటర్. సో ఎక్స్పాన్షన్ పోవడం అనేది బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో మీనింగ్ఫుల్ టు కన్సిడర్ ద చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. ఆల్సో ఇట్ ఈస్ ట్రూ దట్ ద ఇంక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ బికమ్స్ ఎ బర్డన్ టు ఆపరేషన్ వెన్ సేల్ వాల్యూమ్ ఆర్ నాట్ ఎక్స్పాండింగ్. ఒకవేళ సేల్ వాల్యూమ్ ఇంక్రీజ్ కాకుండా ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే అది కూడా బర్డెన్ అవుతుంది. హౌఎవర్ వెన్ సేల్ ఆర్ ఇంక్రీజింగ్, ప్రాఫిట్ కెన్ బి ఎక్స్పాండెడ్ బై ఇంక్రీజింగ్ మోర్ ఫిక్స్డ్ కాస్ట్. దేర్ఫోర్ అజ్యూమింగ్ దట్ ద హోల్ ప్రొడక్షన్ కెన్ బి సోల్డ్, ద ప్రాఫిట్ అండర్ కరెంట్ పొజిషన్, దట్ ఈస్ కెపాసిటీ వచ్చేసి దీనికి 80,000 యూనిట్స్ అండ్ 1,20,000 అవుతుంది. సేల్స్ వచ్చేసి 12,80,000 అండ్ 19,20,000 అవుతుంది. వేరియబుల్ కాస్ట్ 5,40,000 7,68,000 అవుతుంది. కాంట్రిబ్యూషన్ ఎంత అయితే 7,36,000 11,52,000 అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ 4,20,000 5,42,000. సో ఇక్కడ ప్రాఫిట్ చూసుకుంటే కరెంట్ ప్రాఫిట్ వచ్చేసి 3,60,000 ఉంది, ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ తర్వాత 6,07,000 అవుతుంది. సో ఇట్ ఈస్ అబ్వియస్ ఫ్రమ్ ద అబోవ్ క్యాలిక్యులేషన్ దట్ ద ప్రాఫిట్ విల్ బి ఆల్మోస్ట్ డబల్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. సో ఆల్టర్నేటివ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈజ్ టు బి ప్రిఫర్డ్. సో ఎక్స్పాన్షన్కి పోవడం మంచిదే అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 37? XYZ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ 3 జాయింట్ ప్రొడక్ట్స్. సో 3 జాయింట్ ప్రొడక్ట్లో ఉంది, ఒకటి ఒకటి Y అండ్ ఒకటి Z. Product Z has realizable value of 42 per unit if it is processed further after a point of interception. Otherwise Z has no saleable. The cost attributable to Z up to the point of separation is 70 rupees. So దాని రియలైజబుల్ వాల్యూ ఎంత ఉంది, 42 రూపీస్ ఉంది. ఫర్దర్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ తర్వాత సో దానికి సేలబుల్ వాల్యూ ఏం లేదు. అదర్వైజ్ అంటే ఆ పాయింట్ ఆఫ్ సపరేషన్ దగ్గర ఏం సేలబుల్ లేదు. పాయింట్ ఆఫ్ సపరేషన్ దగ్గర దానికి కాస్ట్ ఎంత ఉంది, 70 రూపీస్ అట్రిబ్యూటబుల్ అవుతుంది. వేరియబుల్ వచ్చేసి 40 అండ్ ఫిక్స్డ్ వచ్చేసి 30 రూపీస్. టు ప్రాసెస్ జెడ్ ఫర్దర్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ సపరేషన్ ద కాస్ట్ హీ ఇంకర్డ్ పర్ యూనిట్ ఈజ్ 30 రూపీస్. అందులో వేరియబుల్ వచ్చేసి 20 అండ్ ఫిక్స్డ్ వచ్చేసి 10.
Before taking decision on further processing, judge on the some other issues the company seek your advice. The issues వచ్చేసి advice whether the joint product judge should be processed further or not. సో జడ్ని ముందరికి ప్రాసెసింగ్ చేయాలా వద్దా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ప్రోడక్ట్ జడ్ ఈజ్ నాట్ ఏ జాయింట్ ప్రోడక్ట్, వాట్ ఈస్ యువర్ అడ్వైస్ రిగార్డింగ్ ద ఫర్దర్ ప్రాసెసింగ్ ఆఫ్ జడ్? ఒకవేళ అది జాయింట్ ప్రోడక్ట్ కాకుంటే ఏంది పరిస్థితి అనేది సెకండ్ క్వశ్చన్. అండ్ లిస్ట్ ద సిచ్యువేషన్ ఇన్ విచ్ మినిమం ప్రైజింగ్ అప్రోచ్ ఈజ్ ఫాలోడ్ బై అన్ ఆర్గనైజేషన్. సో మినిమం ప్రైజింగ్ కోసం ఏ సిచ్యువేషన్స్కి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ అనలైజింగ్ హౌ కీప్ ఆర్ డ్రాప్ ఆపరేటింగ్ డెసిషన్స్ ఆర్ టేకెన్ ఇన్ నార్మల్ సిచ్యువేషన్. నార్మల్ సిచ్యువేషన్లో ఎట్లా తీసుకోవాలనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ జెడ్ అనేది జాయింట్ ప్రోడక్ట్ అండ్ ఇట్ కాస్ట్ అప్ టు ద పాయింట్ ఆఫ్ సపరేషన్ ఈజ్ ఇర్రిలెవెంట్. అప్ టు పాయింట్ ఆఫ్ సపరేషన్ వరకు మనం దానికి పెట్టిన కాస్ట్ అంతా ఇర్రిలెవెంట్, ఎందుకంటే అన్నిటికీ పెట్టుకుంటూ వస్తాము, దానికి కూడా పెట్టుకుంటూ వచ్చినాము. బట్ దాని తర్వాత సిన్స్ జాయింట్ ప్రొడక్ట్ ఆర్ రిజల్ట్ ఆఫ్ సేమ్ రా మెటీరియల్ అండ్ సేమ్ ప్రాసెస్ ఆఫ్ ఆపరేషన్, బట్ కాస్ట్ ఇంకర్డ్ ఆఫ్ జెడ్ ఆఫ్టర్ సపరేషన్ పాయింట్ ఆఫ్ సపరేషన్ షుడ్ బి కన్సిడర్డ్. అంటే ఆ పాయింట్ ఆఫ్ సపరేషన్ తర్వాత ఏవైతే ఖర్చులు పెడతామో ఆ ఎక్స్పెండిచర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అకార్డింగ్లీ సేలబుల్ వాల్యూ ఎంత 42 రూపీస్ విల్ బి ద సేలబుల్ వాల్యూ, అంటే రియలైజబుల్ వాల్యూ మనకి సేలబుల్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ దానికి సంబంధించి టోటల్ కాస్ట్ ఆఫ్టర్ సపరేషన్ 30 రూపీస్ పర్ యూనిట్. సో మనం ఎంత కాస్ట్ పెడతాం నో సేలబుల్, జెడ్ అప్ టు పాయింట్ ఆఫ్ సపరేషన్ 70 రూపీస్ పెడతాము అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్కి 30 రూపీస్ పెడతాము. సో 30 రూపీస్ విల్ బి ద కాస్ట్ అండ్ దిస్ విల్ బి కాంట్రిబ్యూట్ 12 రూపీస్ కాంట్రిబ్యూషన్. సో 42 రూపీస్ నుంచి 30 రూపీస్ తీసేస్తే 12 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఫర్దర్ ప్రాసెసింగ్ ఆఫ్ జెడ్ ఈజ్ అడ్వైజబుల్. ఒకవేళ అది జాయింట్ ప్రోడక్ట్ కాకుండా ఇఫ్ జెడ్ ఈజ్ నాట్ జాయింట్ ప్రోడక్ట్ డెసిషన్ షుడ్ టేక్ బేస్డ్ ఆన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ సేలబుల్ వాల్యూ. ఇన్ దిస్ కేస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇక్కడ అయ్యే వేరియబుల్ కాస్ట్ ఎంత 40 రూపీస్ అండ్ ఇక్కడ అయ్యే వేరియబుల్ కాస్ట్ 20 రూపీస్. 40 ప్లస్ 20 మొత్తం 60 రూపీస్ అవుతుంది. 60 రూపీస్ని మనం ఎంతకు సేల్ చేయాల్సి వస్తుంది, 40 రూపీస్కే సేల్ చేయాల్సి వస్తుంది. సో 42 మైనస్ 60 చేస్తే మనకి లాస్ వస్తుంది. సో నెగిటివ్ కాంట్రిబ్యూషన్ 18 రూపీస్ పర్ యూనిట్ వస్తుంది. సో ఫర్దర్ ప్రాసెసింగ్ చేయకండి. ఒకవేళ అది దానికోసమే సపరేట్ చేస్తున్నప్పుడు మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది, దానికోసం సపరేట్గా చేయకుంటే కాస్ట్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్ ద సిచ్యువేషన్ ఆఫ్ మినిమం ప్రైజింగ్ అప్రోచ్. సో మినిమం ప్రైజింగ్ అప్రోచ్కి సంబంధించి మినిమం ప్రైజింగ్ అప్రోచ్ ఈజ్ యూజ్ఫుల్ మెథడ్ ఇన్ సిచ్యువేషన్ వేర్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఇంటెన్స్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటే. నెక్స్ట్ సర్ప్లస్ ప్రొడక్షన్ కెపాసిటీలో సర్ప్లస్ ఉంటే, క్లియరెన్స్ ఆఫ్ ఓల్డ్ ఇన్వెంటరీస్ క్లియరెన్స్ అవుతుంటే, నెక్స్ట్ గెట్టింగ్ స్పెషల్ ఆర్డర్స్ అండ్ ఇంప్రూవింగ్ మార్కెట్ షేర్ ఆఫ్ ప్రోడక్ట్. సో మన యొక్క మార్కెట్ షేర్ ప్రోడక్ట్ అనేది ఇంప్రూవింగ్ అవుతుంటే. నెక్స్ట్ మినిమం ప్రైస్ షుడ్ బి సెట్ అట్ ద ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. సో మినిమం ప్రైస్ ఏమవుతుంది, ఇంక్రిమెంటల్ కాస్ట్ ఏదైతే ఉందో ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ ఏమైనా వస్తే వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అది మినిమం ప్రైజింగ్ అప్రోచ్. సో కాంపిటీషన్ ఏముంది, మనకు వచ్చే సర్ప్లస్ ప్రొడక్టివిటీ ఏముంది అండ్ ఓల్డ్ ఇన్వెంటరీ క్లియరెన్స్ ఏముంది, తర్వాత స్పెషల్ ఆర్డర్స్ ఏమన్నా ఉన్నవా అండ్ మార్కెట్ షేర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి మినిమం ప్రైజింగ్ అప్రోచ్ అప్పుడు. సో మినిమం ప్రైజింగ్కి కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ ఎంత ఉందనేది చూసుకోవాలి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది అండ్ మనం ఎంత లాస్ అవుతాం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల, అవి మనం మినిమం ప్రైస్కి తీసుకోవాలి. ఫర్ దిస్ టైప్ ఆఫ్ ప్రైజింగ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ద లోయెస్ట్ ప్రైస్ దట్ ద కంపెనీ మే సెల్ ఇట్స్ ప్రోడక్ట్ అట్ యాజ్ యూజువల్లీ ద ప్రైస్ విల్ బి ద టోటల్ రిలవెంట్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. కీప్ ఆర్ డ్రాప్ డెసిషన్ ఎప్పుడు ఎట్లా తీసుకోవాలంటే కీప్ ఆర్ డ్రాప్ డెసిషన్లో ఆపరేటింగ్ డెసిషన్ దట్ మేనేజ్మెంట్ మస్ట్ టు మేక్ ఈజ్ వెదర్ టు కీప్ ఆర్ డ్రాప్ అన్ప్రాఫిటబుల్ సెగ్మెంట్స్ సచ్ హ్యాస్ ప్రోడక్ట్ లైన్స్, సర్వీస్ డివిజన్స్, డిపార్ట్మెంట్స్, స్టోర్స్ ఆర్ అవుట్లెట్స్. సో ప్రాఫిటబుల్ డెసిషన్ అనేది అంటే మన యొక్క ప్రోడక్ట్ లైన్ ఏముంది, మన యొక్క సర్వీసెస్ ఏమున్నాయి, మన యొక్క డివిజన్స్ ఏమున్నాయి, మన యొక్క డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, మన యొక్క స్టోర్స్ ఏమున్నాయి, మన యొక్క అవుట్లెట్స్ ఏమున్నాయి, వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ మనం డెసిషన్ తీసుకోవాలి. ద డెసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ వెదర్ నాట్ ద సెగ్మెంట్ రెవెన్యూ ఎక్సీడ్ ద కాస్ట్ డైరెక్ట్లీ ట్రేసబుల్ టు ద సెగ్మెంట్ ఇంక్లూడింగ్ ఎనీ డైరెక్ట్ ఫిక్స్డ్ కాస్ట్. సో అనాలిసిస్ కీప్ ఆర్ డ్రాప్ తీసుకునేటప్పుడు మన యొక్క ఇంక్రిమెంటల్ కాస్ట్ సేవింగ్ అనేది ఇంక్రిమెంటల్ కాస్ట్ గ్రేటర్ దెన్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. సో కాస్ట్ అనేది ఎక్కువ ఉంది రెవెన్యూ కంటే, అప్పుడు మనం డ్రాప్ అయిపోండి. సో ఒకవేళ మన రెవెన్యూ అనేది లాస్ అయ్యే రెవెన్యూ ఆర్ కాస్ట్ సేవింగ్ అనేది ఈక్వల్ ఉన్నది, మీరు మీ ఓన్ డెసిషన్ తీసుకోండి. ఒకవేళ సేవింగ్స్ అనేది గ్రేటర్ దెన్ రెవెన్యూ రాస్ అనేది ఉందనుకోండి, షుడ్ నాట్ డ్రాప్ అన్లెస్ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఆ ప్రోడక్ట్ మనకి అవుట్ సైడ్ నుంచి వచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ లేకుంటే. ఇది డెసిషన్ మేకింగ్కి సంబంధించిన క్వశ్చన్స్.